మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీ చెర్రీ షెఫ్. నేను మీకోసము నాన్ వెజ్కి ఏమాత్రము తీసుకొని పన్నీర్ బిర్యానీ రెసిపీ తీసుకొచ్చాను. చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్, చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఒక మంచి టేస్టీ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్పాను. నేను ఈ రెసిపీని సాధ్యమైనంత వరకు కూడా చాలా సింపుల్గా చెప్పడానికి ట్రై చేశాను. సింపుల్గా ఒక మంచి పన్నీర్ బిర్యానీని ఈ వీడియో తయారు చేయడం నేర్చుకుందాం. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1 టీ స్పూన్ ఘీ వేసుకోండి. ఇలా ఆయిల్ మరియు ఘీ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. చిటపటలాడించండి. తర్వాత ఇప్పుడు బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. ఐటమ్స్ని లిస్ట్ ఇచ్చేస్తున్నాను, మీరు చూసి ఫాలో అవ్వండి. ఇవి 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత స్లైసెస్గా కట్ చేసుకుని ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయను యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకోవాలి. మిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ట్రాన్స్లూసెంట్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా తరుక్కున్న టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటాలని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. టమాటాలు మెత్తబడిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. కారం, పసుపు, ఉప్పు, ధనియా పొడి వీటిని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా 2 నిమిషాలు మిక్స్ చేసుకున్న తర్వాత మనం క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. పన్నీర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు దీన్ని బాగా మిక్స్ చేస్తూ మన మసాలాలంతా కూడా పన్నీర్కి కోట్ అయ్యేలాగా కుక్ చేయాలి. వన్స్ ఇలా కుక్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 70% ఉడికించిన రైస్ని ఒక లేయర్గా వేసుకోవాలి. 70% రైస్ ఎలా కుక్ చేసుకోవాలి అనే దాని మీద చిన్న వీడియో చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్ చూడండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, గమనించాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు యాడ్ చేసుకోవాలంటే కొద్దిగా ఘీ, బిరిస్తా, కాజు ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం కొత్తిమీర, పుదీనా ఆకులు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న గ్లాస్లో కుంకుమ పువ్వు కలిపిన పాలని యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనే, కానీ ఇది యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు బ్యాలెన్స్ రైస్ ఉంది కదా, దాన్ని ఒక లేయర్గా వేసుకోండి. మళ్ళీ ఆ పైన కొద్ది కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్, దీనివల్ల బిర్యానీ టేస్ట్ వస్తుంది. రైస్ని బాయిల్ చేసిన హాట్ వాటర్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని 1:4 రేషియోలో యాడ్ చేసుకోవాలి. అంటే మనము 4 కప్పులు రైస్ ఉడకబెడితే 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. రైస్ ఆల్రెడీ 70% కుక్ అయిపోయింది కాబట్టి 1 కప్పు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత కవర్ చేసి ఒక 15 నిమిషాలు కుక్ అవనివ్వాలి. 15 నిమిషాల్లో మన బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. రైస్ పూర్తిగా ఉడికిపోతే బిర్యానీ అయిపోయినట్టే. ఇప్పుడు మళ్ళీ కవర్ చేసి ఒక 10 నిమిషాల తర్వాత ముట్టుకోవాలి. చూసారా మన బిర్యానీ ఎంత ఫ్లఫీగా, పొడి పొడిగా పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను మీకు చాలా సింపుల్గా, చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పాను. కేవలం మనము కొత్తిమీర, పుదీనా అంతే, ఇంకంతకు మించి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం వాడలా. కుంకుమ పాలు అంటారా, అది ఆప్షనల్. అది కొంచెం కలర్ కోసం యాడ్ చేశాను. అది స్కిప్ చేసినా సరే మీకు పెద్దగా టేస్ట్లో డిఫరెన్స్ ఏమి ఉండదు. పర్ఫెక్ట్గా బిర్యానీ తయారవుతుంది. చాలా ఈజీ వర్షన్ అనమాట. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒకసారి మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాం. చెర్రీ షెఫ్ సైనింగ్ ఆఫ్.